రోజు ప్రభు నమ్ముకున్నందుకు 2 సార్లు వెలివేయబడ్డాను. నేను సేవకు వచ్చినందుకు నాన్న రక్షణకైతే ఒప్పుకున్నాడు, కానీ సేవకు వచ్చినాడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, వాక్యం ఒకటే చెప్తుంది కదా, దేవుడు నమ్ముకున్నందుకు తల్లినైనాను, తండ్రినైనాను, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా ఏదైనా విడిచిపెట్టకపోతే నువ్వు నాకు పాత్రుడు. నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభు మాట్లాడు. ఒకే ఒక ఆశ, పిలిచింది ప్రభువు, బ్రతికించింది ప్రభువు, నడిపించేది కూడా ప్రభు. నరికేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావన్నా నేను అన్నాను, నేను సంతోషంగా నా యేసయ్య దగ్గరికి నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నా పాపాలు క్షమించబడి అనే నిర్ధారణ నాకు ఉంది. నేను యేసు రక్తంలో కడగబడ్డాను, నేను రక్షణ బాప్తిసం తీసుకున్నాను. నువ్వు ఈ రోజు నన్ను నరికేస్తే కనుక నేను యేసయ్య దగ్గరికి వెళ్ళగలుగుతాను. నేను ఎవరు మార్చేశారు, నీకు ఎంత ఇచ్చారని నాకు ఎవరు ఏమవలేదు. నా యేసయ్య నన్ను వెలపెట్టుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టుకో. అది ఎవరో కొనలేదు. ఎంత ఇవ్వగలుగుతారు? ఎంత ఇస్తే తృప్తి ఉంటుందండి భూమి మీద? ధనం 1,00,000 ఇస్తే తృప్తి ఉంటుందా? 10 లక్షలు ఇస్తే తృప్తి ఉంటుందా? నా పాటలు రాసుకున్న వెలపెట్టినను కొన్నావు నాయన. ఏ యోగ్యత లేకపోతే నీ సన్నిధిలో నిలబడే యోగ్యత నాకు ఇచ్చావు. మీటింగ్ పిలిచారు, ఫంక్షన్ పిలిచి మీటింగ్లో బొమ్మ చేస్తుంటే అందరం ముందర లేపేసి అవమానించి పంపించేశారు. చాలా అవమానాలు. మా నాన్నగారు కూడా, కుటుంబంలో మా అమ్మగారు అవమానాలు బాగా పాలయ్యారు. పలకరించే వాళ్ళు కాదు, కూర్చుంటే లేచి వెళ్ళిపోవారు. ఎన్నో పరిస్థితులు అయినా సరే ప్రభు కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఏదో ఒక రోజు నేను ఒకటే నమ్ముతానండి, ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ఏంటంటే ఈ జీవితంలో ఏదో ఒక రోజు చచ్చిపోతాం. అదేదో ప్రభు కొరకు చచ్చిపోతే చాలు కదా, అది చాలు. ఆ జీవితానికి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు చాలా మంది. దాసులు పెనుగొండ నుంచి వచ్చినటువంటి షాలేం గారు మన ముందుకు వచ్చి వాక్య పరిచర్యలో సాక్ష్యంలో మనతో పంచిపోతుండగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని దాసులకు మరి యొక్క అవకాశాన్ని సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు యేసయ్యకే కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం అందరూ కలిసి హల్లెలూయా. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నన్ను ఈ స్థలానికి మరి ఆహ్వానించిన మరి ప్రియ దేవి సేవకులు మరి రాజేష్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. వారి కుటుంబానికి కూడా చక్కటి పరిచర్య మేము వచ్చినప్పటి నుంచి వారి సాంగబిడ్డలు వారి కుటుంబస్తులు మాకు అందించారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ స్థలానికి మమ్మల్ని పరిచయం చేసిన జాన్ పాల్ గారికి మా హృదయపూర్వక వందనాలు. అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ కూడా మరి అలాగే ఈ మీటింగ్కి మరి ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరి నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామాన్ని నడిపిస్తున్న ప్రియ దైవ సేవకులు మరి రూపస్ గారు కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే చక్కటి సంగీతాన్ని అందిస్తున్న ప్రియ బిడ్డల వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయాన్ని వృధా చేయకుండా మరి నా సాక్ష్యము వాక్యంలోనికి నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే పూర్తి సాక్ష్యము బ్రదర్ డి షాలోమ్ ఆఫీషియల్ ఛానల్లో మీరు చూడగలరండి. మరి మొత్తం సాక్ష్యము చెప్పడానికి అవ్వదు, కానీ దేవుడు ఆయన ఎలా నడిపిస్తే అలాగా నా సమయంలో నేను దాన్ని ముగిస్తాను. ముందుగా లోక శుభవార్తలో నుంచి ఒక మాటను మనం జ్ఞానం చేసుకుందాం. లోక శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. ఈ క్రిస్మస్ పర్వదినాన్న మనందరూ కూడా వచ్చినాను మనం చదువు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పను. తలలు వంచండి, చిన్న ప్రార్థన.
సకలాసురులకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు బంగారమైన పాదపద్మం లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నిష్ప్రయోజక దాసుడుగా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను ప్రభువా. నీ ఆత్మ సహాయము చేయకపోతే మేమేమి చేయలేం. మా బలము కాదు, మా తెలివితేటలు కాదు, కానీ నీ ఆత్మ ద్వారా ఈ స్థలంలో మీరు వాడుకోమని అయ్యా నీకు సంపూర్ణంగా మేము లోబడిపోతున్నాం, అప్పగించుకుంటున్నాం నాయన. నీ అగ్ని చేత పుటము వేసి నాయన మీరే మాట్లాడమని బ్రతుకులాడుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డలకి వెనకల చెవులు, గ్రహించగలిగిన మనస్సును అయ్యా వాక్యానుసారంగా స్పందించే హృదయాన్ని దయచేయండి. ఈ మీటింగ్కి నా తండ్రి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దుష్ట శక్తుల ఆ ఆలోచనలు కానీ కార్యాలు కానీ యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. ధారాళంగా నీ వాక్యాన్ని మీరు అందించమని, మీరే మహిమ పొందుకోమని అయ్యా నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామని చేస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్య నామానికి సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. లోక శుభవార్తలో వైద్యుడైన లోక ఆయన రాస్తూ యేసుక్రీస్తు వారి గురించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన లేఖనం మనకి అందిస్తున్నారు. నశించిన దాన్ని రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితము ఆయన మనిషి అవతారములో లేదా కారణ జన్ముడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, నశించిపోతున్న మనల్ని అందరినీ వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చిన మహా గొప్ప మహనీయుడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా, క్లియర్గా నేను చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితము నా జీవితం ఏంటంటే, నశించిపోయే గుంపులో నేను ఉన్నానండి. మాది వెస్ట్ గోదావరి, పెనుగొండ పట్టణానికి ఇంచుమించు 5 కిలోమీటర్ల లోపల కొయ్యేటిపాడు అనే ఒక పల్లి గ్రామంలో నేను జన్మించడం జరిగింది. మేము పుట్టుక ద్వారా అన్యులం, మేము ప్రభువును మేము తెలుసుకోలేదు. మా కుటుంబంలోనికి యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారు, నా సేవా పిలుపు ఏంటి, నా రక్షణ ఏంటి, సేవలో దేవుడు చేసిన కార్యాలేంటి, సింపుల్గా నా 3 ముక్కల్లో నా సాక్ష్యాన్ని ఇంక్లూడింగ్ దేవుడి మాటలు నేను అందిస్తాను. కాబట్టి శ్రద్ధగా ఈ మాటలను మీరు వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. రెఫరెన్స్లు తీయించడానికి సమయం కాదు, కాబట్టి ప్రతి విషయాన్ని మీకు అర్థమయ్యే విషయాల్లో ప్రభు నడిపిస్తాడు. కాబట్టి ఎలాగ నాకు కొనసాగుతున్న జీవితంలో మొట్టమొదటిగా నేను చెప్పాలి, మా నాన్నమ్మ గారి పేరు వెంకటరత్నం గారండి. కాబట్టి ఆమె ప్రభువుని నమ్ముకున్నారు. ఎలాగంటే మా నాన్నమ్మ గారికి వివాహమైన దినాల్లో 3 బిడ్డల సంతానం దేవుడిచ్చాడు. తర్వాత మా తాతయ్య గారు కొల్లు గేస్తారు, మీకు అర్థమైపోతుంది ఏ క్యాస్ట్ అనేది. మన క్యాస్ట్ ముఖ్యం కాదు కాబట్టి నేను చెప్తలేదు, కానీ అలాంటి వృత్తిలో మా తాతయ్య గారు చనిపోవడం అనేది జరిగింది. చిన్న వయసులో మా నాన్నగారు చిన్న వయసులో చనిపోవడం అనేది జరిగింది. ఆ సమయంలో బ్రతకడానికి అవకాశాలు లేక చాలా పరిస్థితులు గుండా వారు వెళ్ళారు. అలాంటి సమయంలో మా నాన్నమ్మ గారు కూడా భయంకర అనారోగ్యం రావడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, హాస్పిటల్లో దేవుని సువార్త అందడం ద్వారా, దేవుడు దర్శనం ద్వారా దేవుడు మా నాన్నమ్మ గారి దగ్గరికి వచ్చి ఆమెను ముట్టగా ఆమె స్వస్థపరచబడి బ్రతికింది. అట్టి రీతిగా ప్రభు మా కుటుంబంలోకి వచ్చారు. గట్టిగా చప్పట్లు కూడా ప్రభుని కనపడదామా. దేవుడు ఆకర్షించుకుంటేనే కానీ ఎవడునో ఆయన యొద్దకు రాడండి. నన్నైనా మిమ్మల్ని అయినా ఎవరినైనా దేవుడు ఆకర్షించుకోవాలి. బైబిల్ గ్రంథంలో 1 యోహాను రాసిన పత్రికలో భక్తుడు అంటాడు, మీరు మొదట ప్రేమించలేదు, నేనే మిమ్మల్ని మొదట ప్రేమించి. దేవుడు మనల్ని ప్రేమించాడండి. నశించిపోతున్న మనల్ని, మార్గం తప్పి బతుకుతున్న మనల్ని, దుష్ట సాంగత్యంలో ఉన్న మనల్ని, నరకానికి వెళ్ళిపోతున్న మనల్ని మనం ఏదో గొప్పవారమనో, డబ్బు ఉన్నవారమనో, పలుకుబడి ఉన్నవారమనో, లేకపోతే బాగా మనం ఏదో సేవలోకి వస్తే లేకపోతే క్రీస్తు నమ్ముకుంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాం మనల్ని ప్రేమించలేదు. కానీ క్రీస్తులోని ఎందాక దైవసేవకులు ఒక మంచి మాట ఎత్తిపెట్టి ప్రార్థన చేశారు. జగత్తుకు పునాది వేయబడక మునిపే మనందరినీ కూడా యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి ఎన్నుకున్నాడంటే. గట్టిగా చప్పట్లు కూడా ప్రభుని కనపడతామా. మనం భూమి మీద ఎమ్మెల్యే అవ్వకముందే, ఎంపీ అవ్వకముందే, సేవకుడు అవ్వకముందే, ఒక మాస్టర్ టీచర్ అవ్వకముందే దేవుడు ఎక్కడ ఎన్నుకున్నాడంటే అండి, క్రీస్తులో. జగత్తు పునాది రవ్వంతా కూడా మట్టి భూమి మీద కలగక మునిపే మనం ఏంటో దేవునికి తెలుసు. ఈ రాత్రికాల సమయంలో ఏ సంస్థ ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, ఏ ఇబ్బందులు కూడా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు. అది సంఘపరమైన ఇబ్బందులైనా అవ్వచ్చు, అది కుటుంబపరమైన ఇబ్బందులు అవ్వచ్చు, అది ఆరోగ్యపరమైన ఇబ్బందులు అవ్వచ్చు. నేను చెప్పేది, నేను నమ్మేది ఏంటంటే మన భవిష్యత్తు ఏసే చేతిలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడడం. ఏ దుష్టుడు మనల్ని ఏమి చేయలేడు. ఎబ్రిల్కి రాసిన పత్రికలో వాక్యం సెలవిస్తుంది, నిన్ను ఇడువను, నిన్ను ఎడబాయను
ఆయను నరమాత్రులు మనకి ఏమీ చేయగలరు. ఏం చేయగలుగుతారండి? ఒక వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకమైన పన్నాగాలు పనినా, అది ఏదైనా సరే నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం ఏది వద్దలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిస్తూ యేసు నామములో ఆమేనని ఒప్పుకుంటూ నాకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధం వద్దలేదు. ఆమేన్. అలాగే దేవుడు మా కుటుంబంలో ఆయన ప్రవేశించాడు. కానీ మా నాన్నగారు తెలుసుకోలేదు, మా తల్లిగారు తెలుసుకోలేదు, నేను తెలుసుకోలేదు. నా యవ్వనకాల జీవితంలో నేను ఎప్పుడు ప్రభువుని దగ్గరకు వచ్చానంటే, నా 18వ సంవత్సరం ముందు 10th క్లాస్లో 15వ సంవత్సరం ఏటలో 14వ సంవత్సరం ఏటలో నేను ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. జస్ట్ పరిచయం అంతే. మా నాన్నమ్మగారు ప్రభువు నమ్ముకున్నారు, కానీ మా నాన్నగారు వాళ్ళందరూ బ్రతకడానికి కష్టమైపోయి పశ్చిమ గోదావరి జిల్లానికి వస్తే ఫేమస్ ఏంటంటే పేరుపాలెం బీచ్ అంటారు, బాగా తెలుసు చాలా మందికి. అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే బ్రతకడానికి అవకాశాలు లేక ఉప్పు అమ్మడానికి, ఉప్పు కొంత వాటర్ని, సముద్రంలో వాటర్ని నిల్వ చేసుకుని ఉప్పు తయారు చేసి అమ్మడం. అలాగే చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు మా నాన్నగారు ఉప్పు వ్యాపారంలోనే చేస్తూ ఉన్నారు. కానీ వారెవరికి ప్రభువుని తెలియదు. మా అమ్మగారు కూడా ప్రభువుని తెలుసుకోలేదు. అలాగే మా నాన్నమ్మగారు మా ఇంటికి ప్రార్థన పెడుతున్నప్పుడు మేము చాలా వ్యతిరేకంగా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఇష్టం లేక, చిన్నప్పటి నుంచి భక్తి నిష్టలతో పెరగాం. ఎందుకంటే మేము చేసామని కాదు, కానీ మా ఇంట్లో ఒక చిన్న పెంకిటీలు కట్టారు కష్టపడి. ఆ గదిలో పంతులకి అంటే బ్రాహ్మణ్స్కి ఆ గది అద్దుకోవడం ద్వారా వాళ్ళతో నేను తిరిగేవాడిని. వాళ్ళతో తిరగడం వల్ల మీకు అర్థమవుతుంది, చిన్నప్పటి నుంచి అన్నీ కూడా అలవాటు అయిపోయినాయి. ప్రతిదీ కూడా, ప్రతి ఈవెంట్ మా ఇంట్లో స్పెషల్గా జరిగేది. అది ఇదని చెప్పక్కర్లేదు, కానీ హిందూ సాంప్రదాయంలో పుట్టాం కాబట్టి ప్రతి ఈవెంట్లో నేను ఉండేవాడిని. ప్రతి ఈవెంట్ చాలా ఎక్కువగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాం. జాగారాలు నాకు తెలుసు, ఉపవాసాలు నాకు తెలుసు, కొండలు ఎక్కడో నాకు తెలుసు, ప్రతిదీ తెలుసు అనమాట. వాటిలో ప్రత్యేకించి ఊళ్ళో జరగడం ఒక ఎత్తు అయితే మా ఇంట్లో జరిగేది ఒక ఎత్తు. అంతగా లీలమైపోయి, అందుకని ఎవరైనా యేసుక్రీస్తు వారి గురించి చెప్పినా అంత ఎక్కేది కాదు. యవ్వన కాలంలో 10th క్లాస్ చదివితే మా నాన్నమ్మ గారు అనుకున్నారు, మా అబ్బాయి కనుక, మా మనవడు కనుక 10th క్లాస్ పాస్ అయితే కనుక ఇలాంటి ఒక చోటకి తీసుకొచ్చి సాక్ష్యం చెప్తాను అనుకుంటే, అదే నా ఫస్ట్ టైం అండి. నేను 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం ద్వారా మా నాన్నమ్మ గారు పక్కన నిలబడితే ఆమె సాక్ష్యం చెప్పుకున్నారు. అదే నేను ఎక్కడం మరలా దిగడం కూడా, మరలా నేను దేవుని దగ్గరికి రాను. నాకేంటంటే నేను 10th ఇంటర్ ఫెయిల్ అయిపోయాను. ఇంటికాడ ఇలా అరుగు మీద ప్రార్థన పెట్టేవారు. మా గ్రామం కోసం ఒక విషయాన్ని కూడా నేను చెప్పాలి. మా గ్రామం కొయ్యేటిపాడు గ్రామంలో యేసుక్రీస్తు వారంటే అస్సలు ఇష్టపడరు. మా తెగవారికి అస్సలు నచ్చదు, చాలా వ్యతిరేకం అనమాట. ఎంత వ్యతిరేకం అంటే, మా నాన్నమ్మ గారు వారు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆమెకు ఆశత్రం పెట్టి ఎవరైనా సేవకుల్ని తీసుకొచ్చి సేవ జరిగించే, ఇంటి ముందర ఒక పాకేసి ఏదో చేస్తే వాళ్ళని వెళ్ళిపోమన్నారు. వాళ్ళు వెళ్ళిపోరు. నేను యవ్వన కాలంలోకి వచ్చాక, ఇంటర్కి వచ్చిన తర్వాత బిలీవర్ చర్చ్ నుంచి ఒక 2 యవనస్తులు వచ్చి మా అరుగు మీద ప్రార్థన పెడితే వాళ్ళు 3.5 సంవత్సరాలు చేశారు. వాళ్ళని కూడా కొట్టేసి ఊర్లో నుంచి పంపించేశారు. అక్కడ ఆ ఇంటర్ నేను ఫెయిల్ అయిపోతాం. వాళ్ళ దగ్గర ఉండడం కొంచెం అప్పుడప్పుడు కూర్చోవడం ద్వారా యేసుక్రీస్తు అంటే తెలిసారు, పరిచయం అయ్యారు. కానీ వారు ప్రభువు నమ్ముకోమంటే నేను ఒకటే అనుకునేవాడిని, నాకున్న వాళ్ళు నాకు గొప్ప. ఏమనుకున్నానంటే, నా మనసులో ఏంటంటే, నేను పూజిస్తున్న వాళ్ళు, నేను సేవిస్తున్న వాళ్ళు నాకు గొప్ప. వీళ్ళకన్నా యేసుక్రీస్తు వారు గొప్ప ఏమి కాదు. ఆయన ఒక దేవుడు అవ్వచ్చు, అయితే అవ్వచ్చు, కానీ నేనైతే అదేం కాదని నా మనసులోని వ్యతిరేకంగా ఉండేవాడిని. ఎవరైనా బైబిల్ పంచిపెడితే ఒకసారి కూడా ఇలా చేయకూడదు, కానీ నేను దాన్ని శిశుంద్రులు కాడని బైబిల్ని. దేనికంటే అంటే ఆ విధమైన మెంటాలిటీ అనమాట. ఇంటికి ప్రార్థన చేస్తే మా అమ్మగారు నేను టీవీ సౌండ్లు ఎక్కువ పెట్టేసేవారు, అవి మా చెవులో పడకుండా ఉండాలి. కానీ ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎలాంటి వారినైనా తన వైపు ఆకర్షించుకుంటారు. 2 చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దామా. సౌలు లాంటి వారిని ఆకర్షించుకున్నాడు, అవునా కదండి. సంఘాన్ని హింసించిన సౌలు ఏంటంటే, సేవకుల్ని అపోస్తులుగా పిలబడుతున్న వారిని హింసించి ఏంటంటే ఇంటింటి వచ్చి వారిని చాలా చిత్రపాటు చేస్తున్న సౌలుని దేవుడు ఆకర్షించుకున్నాడు. అలాగే ప్రభువు నన్ను ఆకర్షించుకున్నాడు. ఇంటర్ ఫెయిల్ అయిపోతుంటే మా అన్నయ్యలో సింగపూర్ దేశానికి వీసా పెట్టారు, పాస్పోర్ట్ పెట్టారు. వెంటనే 18 సంవత్సరాలని సింగపూర్ దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ నా రక్షణలోకి వెళ్ళిపోతున్నాను. అవన్నీ నేను ఇంకా చెప్పడానికి ఇష్టపడడం లేదు. అక్కడ నేను చాలా కష్టపడడం జరిగింది. ఎందుకంటే చదువుకోలేదు కాబట్టి, డిగ్రీ క్వాలిఫికేషన్ కాదు, మామూలుగా లేబర్గా వెళ్ళిపోయాను నేను. 2 లక్షల అప్పు, 1,90,000. కాబట్టి ఈ అప్పులు ఇవన్నీ తీర్చాలి. ఒక భారం ఉండిపోయింది. ఇంటికి నుంచి బయటకు వెళ్ళడం తెలియదు, కానీ వ్యవసాయ పనులు అన్నీ వచ్చు. చిన్నప్పటి నుంచి కష్టపడ్డా. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అన్నీ నేర్పారు కాబట్టి కష్టపడడం తెలుసు. కాబట్టి అక్కడ నేను అలాగున్నాను. దేవుడు 3 సంవత్సరాల్లో లేబర్ కింద వెళ్ళిన నేను ఆ కంపెనీకి సూపర్వైజర్గా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో యవ్వన కాలంలో 18 సంవత్సరాలు ఒక రాత్రి నాకు ఒక స్వరం వినబడుతుంది. ఏంటంటే, ఈ రాత్రి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. అతడు
బైబిల్ గ్రంథాలు మనం చూస్తే అతడికి విస్తారమైన పంట పండితే అతడు ఏం చేశాడంటే వాక్యం చెప్తుంది, అతడు గదుల్లోనికి ఆ యొక్క ధాన్యాన్ని నింపి ఏంటంటే ఎలాంటి సందుపోటు వేళ అతడు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడంట, అనేక దినములకు కావలసిన విస్తారమైన ధనము నీకు చేకూర్చు, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము. ఏంటండి చాలా ధనం ఉందంటే పరలోకం నుండి ఒక స్వరం వినపడుతుంది, ఒరే వెర్రోడా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రాణాన్ని నేను అడుగుచున్నాను, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ప్రియమైన దైవ జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని నేను అదే ప్రశ్న వేయాలని ఆశపడిన ఇక్కడ నేను నిలబడడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తెలుసా? ఒకవేళ ఈ గ్రామాంతాన్ని నేను ప్రభావితం చేయలేకపోతానేమో, కానీ నా యేసయ్య నాతో ఉండే ఆయన మాట్లాడుతున్నాడు, కనీసం ఒక్కరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నా పరలోకంలో గొప్ప ఆనందం. గట్టిగా చెప్పలు కూడా ప్రభుని కనపడతాము. ఈ రాత్రికాల సమయంలో నీతో ఒక యవనస్తుడుగా దైవ సేవకుడుగా నేను బ్రతిమలాడుకునేది ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో నువ్వు చనిపోతే నీ ఆస్తి నీతో వస్తుందా? నీ భార్య నీతో వస్తుందా? నీ తండ్రి నీతో రాగలుగుతాడా? నీ కులం నీతో వస్తుందా? ఈరోజు కులాన్ని బట్టి చాలా మంది ప్రభుకు దూరం అయిపోతున్నారే, ధనాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతున్నారే, ఉద్యోగాన్ని చూసుకుని ప్రభుకు దూరం అయిపోతున్నారే, లేకపోతే ఈ బలాన్ని, ఆస్తి బలాన్ని, ఖండ బలాన్ని, ఈ లోక సంబంధమైన బలాన్ని చూసి దేవుడికి దూరం అయిపోతున్నారే, ఈ లోకంలో ఇంకా ఎంజాయ్ చేయాలని పాపం మీద ఆశ అపేక్షతోటి ఈ లోకానికి ఏసైకి మనసోకుండా తిరుగుతున్న ప్రియ యవన బిడ్డ, నేను ఒకే ఒక మాట చెప్పిన, ఈ రాత్రికాల సమయంలో నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఆ రాత్రి నాకు ఆ సమయం వస్తే కళ్ళంట నీళ్ళు వచ్చినాయండి, 2 ప్రాంతం అవుతుంది, కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ప్రభా, నా జీవితం పాపం, నాకు తెలుసు కదండి. ఒక మాట నేను చెప్పనవండి, మన మనుషులు మోసం చేయొచ్చు, తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, సేవకులు మోసం చేయొచ్చు, గ్రామాన్ని మోసం చేయొచ్చు, పైన ఉన్న దేవుని మోసం చేయలేము. గట్టిగా చెప్పలు కూడా ప్రభుని గర్భం. నీ అంతరాత్మను మోసం చేయలేవు. నేను చాలా డీసెంట్గా ఉంటానండి, చిన్నప్పటి నుంచి నాది గొడవలు కానీ అల్లర్లు కానీ ఇది కాదు, కానీ అందరి దగ్గర మంచిగా ఉన్నాను, కానీ నా మైండ్ సెట్ ఏంటో నాకు దేవుడికి మాత్రమే తెలుసు. భయంకరమైన చెడు తలంపులు వచ్చేయండి, యథార్థంగా దేవుని సన్నిధిలో భయంకరమైన చెడు తలంపులు. ఈ చెడు తలంపులకి నా జీవితం నాశనం అయిపోద్దామని భయపడి చనిపోవాలనే ఆలోచనలు వచ్చేసి అంత భయంకరంగా నీచమైన అకృత్యమైన జీవితం నాది. అలాంటిది ఆ రాత్రికాల సమయంలో నేను కన్నీళ్ళు తడుగుతున్న, నాయన ఈ రాత్రికాల సమయంలో నేను చనిపోతే నా పాపం ఖచ్చితంగా నేను నరకానికి ఇడ్చుకెళ్ళిపోతాను, ఎవడు ఆపలేడు. అది సువార్త నేను వ్యతిరేకించాను, నా ఇంటికి ఉన్న సేవకులు బాప్త్యం తీసుకుంటే నిర్లక్ష్యం చేశాను, ఎంతో కొంత సువార్త అందినా కానీ దానికి నేను లోపడలేదు. నాయన ఈ రాత్రి నేను చనిపోతే ఖచ్చితంగా నరకానికి నేను వెళ్ళిపోతాను, నాయన నువ్వు నాకు కావాలని రాత్రికాల సమయంలో కన్నీళ్లు కాస్తూ ప్రభు పాదాలను పట్టుకుని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కాచి దేవుని అడిగి ప్రతి పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకుని నా హృదయాన్ని యేసయ్యకి అప్పగించాను. కానీ తల్లిదండ్రులతో నేను చెప్తున్నప్పుడు మా తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసంటండి, నేను యేసయ్యని నమ్ముకుంటానంటే 3 నెలలు మాట్లాడుతున్నాను సార్. నేను ఒక మాట నేను చెప్పను అండి, ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకుంటే ఆపే వాళ్ళు ఎవరున్నారండి? ఈరోజు నీ తల్లి నీకు అడ్డం పెడతాదా? ఈరోజు నీ తండ్రి నీకు అడ్డం పెడతాడా? ఈరోజు నీకు ఎవరైనా ఆటంకు పరిచే వాళ్ళు ఉన్నారండి? కానీ నా తండ్రిని 3 నెలలు మాట్లాడుతూ మానేస్తే ఎంత బాధ, ఎంత వేదన. చిన్నప్పటి నుంచి ప్రేమతో పెంచిన తల్లిదండ్రులు ప్రభువు నమ్ముకుంటున్నామని ఒక్క కారణాన్ని బట్టి, నేనేదో సినిమాకి వెళ్తానని కాదు, నేనేదో లోక సంబంధంగా తిరుగుతానని కాదు, నా పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యని నమ్ముకుంటానండి, బాప్తిసం తీసుకుంటానంటే నా తల్లిదండ్రులు మాట్లాడుతూ మానేస్తే 3 నెలలండి నేను వెళ్తున్న ఉద్యోగంలో కన్నీళ్ళు కాచి దేవుణ్ణి అడిగేవారు, నాయన నాకు ద్వారాలు తెరవండి నాయన, మీరు ద్వారం తెరిస్తేనే కదా నాయన, ఏ హృదయమైనా ఆకర్షించబడితేనే కదా నాయన, నన్ను ఎలాగ ఆకర్షించుకున్నా మా నాన్న మీరు ఆకర్షించుకుని ఆయన ఆ దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు కారిస్తే గొప్ప వెలుగండి. తెల్లవారుజాము నేను ప్రార్థన చేసుకున్న గొప్ప వెలుగుతో నన్ను నింపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రి ఉదయకాల సమయంలో మా నాన్నగారు ఇంచుమించు ఇండియా టైం 4 టైం అవుతుంది, అక్కడ 5 అయితే ఇక ఇంచుమించు 3 గంటలన్నర ఇండియాకి సింగపూర్ టైంకి మా నాన్నగారు ఫోన్ చేసి ఒకటే అన్నాడు, ఎలాగున్నావని అడగలా, నువ్వు బాప్తిసం తీసుకుంటావు యేసుక్రీస్తుని నమ్ముకుంటా అంటే, నాన్న నేను ఇప్పటి నుంచి నేను ఎప్పుడు బాధపడలేదు, నువ్వు నీకు ఇష్టమైతే నేను ఆ కార్యం చేయాలనుకున్నట్టే, నీ జీవితం నీ ఇష్టం ప్రభు నమ్ముకోమని గట్టిగా చెప్పలు కూడా ప్రభు కనుక ఈ రాత్రికాల సమయంలో నేను ఒక్కటే చెప్పగలుగుతానండి, అది ఏ సమస్య అయినా మన మోకాళ్ళ ప్రార్థన పరలోకము నుండి ఏదైనా చేయగలదు. నా జీవితం ఈ రోజు నేను ఎలా ఉంటున్నానంటే ఒక్కటి నేను చెప్పగలను, వెనకలో సపోర్ట్ ఒక్కరు లేరండి, ఒక్క సపోర్ట్ నాకు లేదు. నేను ఇప్పటికీ నేను చెప్పగలను, నా వెనకలు యేసయ్య తప్పించి నాకు ఒక్క సపోర్ట్ లేదు. ఆనాడు పౌలు చెప్తాడు ఈ మాట, నేను ఒంటరి వాడిని అయిపోతే
నా దేవుడు నా పక్క నుండి నన్ను బలపరిచడని మాట నేను పాటలు పెట్టుకున్న నా పాట, నా అనుభవాలని పాటల కింద రాశారండి. పరిచయ విషయంలో సపోర్ట్ ఏమి లేదు, తల్లిదండ్రులు సపోర్ట్ ఏమి లేదు, గ్రామం సపోర్ట్ ఏమి లేదు. నేను రక్షించబడింది సింగపూర్ దేశంలో, సేవకు వచ్చిందండి ఆ దేశంలో. ఒక ఆత్మీయ నాయకుడు నా కాంటాక్ట్ లేడు. నాది భయంకరమైన పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోను. కానీ ప్రతి అవమానం వెనకాల, ప్రతి ఆకలి వెనకాల, ప్రతి కష్టం వెనకాల, ప్రతి నింద వెనకాల యేసయ్యను నడిపించారు. ప్రతి చెప్పడు కూడా ప్రభు గడపదు. ఈ రాత్రి కాల సమయంలో మీతో నేను పంచుకునేది అదేనండి. మన మోకాలు వేస్తే గనక నేను అంటాను, లాజరు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారండి సమాధి చేయడానికి? ధనవంతుడికి అందరూ ఉన్నారు, సన్మానం చేయడానికి అందరూ ఉన్నారు, సమాధి ఘనంగా జరగడానికి అందరూ ఉన్నారు. ఎన్నో గొప్ప కార్యాలు ధనవంతుడికి జరిగినాయి. కానీ లాజరుకి ఎవరు ఉన్నారు? ఒకటి ఆలోచించాను. ఈరోజు ప్రభు నమ్ముకున్నందుకు 2 సార్లు వెలివేయబడ్డాను నేను. సేవకు వచ్చినందుకు నాన్న రక్షణకైతే ఒప్పుకున్నాడు, కానీ సేవకు వచ్చినప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, వాక్యం ఒకటే చెప్తుంది కదా, దేవుడు నమ్ముకున్నందుకు తల్లినైనాను, తండ్రినైనాను, అన్నదమ్ములైనా, మా అక్క చెల్లెళ్ళైనా ఏదైనా విడిచిపెట్టకపోతే నువ్వు నాకు పాత్రుడు. నన్ను వెంబడించేవాడు అన్న సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభు మాట్లాడు. ఒకే ఒక ఆశ, పిలిచింది ప్రభువు, బ్రతికించింది ప్రభువు, నడిపించేది కూడా ప్రభువే, మాట్లాడేది ప్రభువే కదా. 2011లో నేను సింగపూర్ దేశంలో చనిపోవాలండి. ఎందుకంటే చాలా జరిగిన మధ్యలో నేను ఒక ఏజెంట్ చేతిలో మోసపోయాను. నేను తీసుకెళ్ళి అనేక యాక్సిడెంట్ జరిగితే అక్కడ బాప్తీసం తీసేసుకున్నాను. అక్కడ సేవలో సహకరించుకొని యాక్సిడెంట్ జరిగిందని ఆ వ్యక్తి కోసం నేను సింగపూర్ వచ్చేసాను. మళ్ళీ నేను సింగపూర్ వెళ్దాం అనుకున్నాడు. ఏజెంట్ మోసం చేసి మా కోయిటిపాడులో 10 మంది కడితే వాళ్ళందరూ మోసం చేస్తే మా గ్రామం ఏమన్నట్టు తెలుసా, సేవకుడు మోసం చేసేసారు. సేవకుడు అంటే వాళ్ళకి నచ్చక సేవకుడు మోసం చేశారంటే అందరూ మా కుటుంబం మీద పడిపోయారు. మా మావయ్య గారు ఎలాంటి పనిలో ముందుకెళ్ళినప్పుడు ఆయనకి 3 లక్షల రూపాయలు తప్పేశారు. మీరు లెక్క చేసుకోండి ఎంత తీవ్రంగా ఉన్నదో పరిస్థితి. మా నాన్నగారు అన్నారు, ఇంటికి వస్తే చాలా గొడవలు అయిపోతాయి, నువ్వు రావద్దు దయచేసి, తమిళనాడులో ఉండిపో, చెన్నైలో ఉండిపో. 2011 నేను చనిపోతానికి వెళ్ళిపోయాను. నా మనసు బాగోలేదు, ఎన్నో అవమానాలు, నిందలు. కానీ ఒకటే, దేవుని స్వరం నన్ను ఈ దినం వరకు బ్రతికించింది. నేను దేవుడికి స్తోత్రం. చనిపోతానికి ఎన్నో ప్రేరేపణలు వచ్చినాయి, చచ్చిపోయే మార్గాలు ఎన్నో, కానీ బ్రతికించుకున్నాడు. ఈరోజు నిలబెట్టుకుని ఆయన సేవలో ఘనంగా వాడుకుంటున్నాడు. అలాగే నేను ఆ స్థలాన్ని విడిచిపెట్టి నేను ఇండియాకు వచ్చేసాను. ఇంటికాడ ఎలాంటి చిన్న గృహం కట్టుకుని బాకీలు తీర్చుకున్నాను అంతే. సింగపూర్ వెళ్ళడానికి లేదు, ఎందుకంటే సింగపూర్ గవర్నమెంట్ మోసం చేసిందని, రాంగ్ చేసి స్టాంప్ వేసేసారు. నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. సింగపూర్లో నేను సెటిల్ అయిపోదాం అనుకున్న ఆశలన్నీ చెదిరిపోయి మా సేవకులు అడిగారు, నీ గ్రామానికి వెళ్ళి సేవ చేస్తాను. నేను సేవకుని కాదండి, అక్కడ డిసిప్లిన్షిప్ ట్రైనింగ్ చేశాను అంతే. సేవకుని అయితే కాదండి, నేను ఏదో స్వార్థ చేస్తాను, లేకపోతే ఎవరైనా సేవకులు వస్తే సపోర్ట్ చేస్తాను అన్నాను. ఇండియాకి వచ్చేసాం. చిన్న ఇల్లు కట్టుకుంటే మేము గృహప్రవేశానికి సేవకులు పిలిచామని మమ్మల్ని మొట్టమొదటిసారి వెళ్ళేసారండి. వెళ్ళేస్తే ఆ ఇంట్లోనే ఏడ్చుకుంటూ ఎవరు రాకపోయినా దేవుడు, అలాగే దేవుడు నడిపించాడు. తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి నేను ఉద్యోగానికి వెళ్ళిపోయాను. బెంగళూరులో నేను చేసుకున్నాను. కుటుంబంలో సమాధానం లేదు. నాన్నగారు మీటింగ్ పిలిచారు, ఫంక్షన్ పిలిచి మీటింగ్లో బొమ్మ చేస్తుంటే అందరి ముందర లేపేసి అవమానించి ఇంటికి పంపించేశారు. చాలా అవమానాలు. మా నాన్నగారు కూడా, కుటుంబంలో మా అమ్మగారు అవమానాలు బాగా పాలయ్యారు. పలకరించే వాళ్ళు కాదు, కూర్చుంటే లేచి వెళ్ళిపోవారు. ఎన్నో పరిస్థితులు అయినా సరే ప్రభు కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఏదో ఒక రోజు నేను ఒకటే నమ్ముతానండి, ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ఏంటంటే ఈ జీవితంలో
ఏదో ఒక రోజు చచ్చిపోతాం. అదేదో ప్రభు కొరకు చచ్చిపోతే చాలు కదా, అది చాలు. ఆ జీవితానికి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు యాక్సిడెంట్లో చచ్చిపోవాలి చాలామంది ఉన్నారు. సంవత్సర జీవితాన్ని ఎదలేక చచ్చిపోవాలి చాలామంది ఉన్నారు. అప్పుల్లో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పరీక్షలు ఫెయిల్ అయిపోతే చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసయ్య కొరకు చచ్చిపోవడంలో ఒక ఆనందం ఉంటుందండి. దేవునికి స్తోత్రం. అదొకటే నా మనసులో మెదలేదు. చచ్చిపోతే యేసయ్య కొరకు చచ్చిపోదాం, బ్రతికితే ఆ కొన్ని నాళ్ళైనా ఒక సాక్షిగా నిలబడదాం. కాబట్టి అదే సమర్పణతో వెళ్ళాము. 2013లో జాబ్ చేసుకుని నేను మరలా ఇక్కడికి వచ్చేసి ఎక్స్చేంజ్ కానిస్టేబుల్కి వెళ్ళాలి, జాబ్ చేయాలని ఆశపడ్డాను. కానీ కసి పట్టుదల, ఎక్కడికి వెళ్ళిన అవమానాలు ఎందుకు ఇవన్నీ, వీటన్నిటి విషయాల్లో దేవుడే కార్యం చేయాలని ఆయన వెళ్తే 7 మార్కుల్లో వాళ్ళు చెప్పారు 7 మార్కుల్లో జాబ్ పోయింది. రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అన్నీ దేవుడి కృపను బట్టి వచ్చింది. కానీ మా క్యాస్ట్ని బట్టి కొన్ని మార్కులు అన్న జాబ్ చాలా ఏడ్ చేశాను. ఒకటి అడిగేవాడిని, నాయన నేను నమ్ముకున్నాను, నా నామాన్ని బట్టి నీకు అవమానం వచ్చేస్తుంది. నన్ను బట్టి నా తల్లిదండ్రులకి ఏమాత్రం మేలుపు జరగలేదు. నన్ను బట్టి నీ నామానికి మహిమ రాలేదు. నా జీవితం ఎందుకు ఈ సుడులు, ఈ కష్టాల్లోకి వెళ్ళిపోతుంది? నా జీవితంలో నీకు ఉపయోగపడతలేదు. నాకు నేను మంచి బతి చేస్తాను, నాకు సంతృప్తి లేదు. నా తల్లిదండ్రులకు ఉపయోగం లేదు. ఈ జీవితం నాకు వద్దునైనా తీసేసుకోమని ప్రార్థన చేశాను. అలాంటి సందర్భాల్లో ఒకరోజు మీటింగ్లో, రాసిపెట్టి మీటింగ్కి వెళ్ళాం. ఒక రాత్రి ప్రభు నన్ను దర్శించాడు. ఆయన తన రక్తంతో కడగడం, ఆయన నన్ను అభిషేకించడం నేను అనుభవించాను. అలాగా అనుభవించినప్పుడు ఒకరోజు నా ఇంట్లో ప్రార్థన చేసుకున్న దేవుని స్వరం మాట్లాడి, నేను యవ్వనవస్తుల మధ్య నేను వాడుకుంటాను, నువ్వు నా సేవకు రావాలని మాట్లాడితే అదే విషయం అప్పుడు నేను దేవుని దగ్గర అడిగాను. 2 తీర్మానాలు తీసుకున్నాను. ఆయన ఎందుకు పనికిరాను వాడిని, నాకు బైబిల్ జ్ఞానము కానీ ఈ లోక జ్ఞానం కానీ ఏమీ లేదు నాయన. నన్ను సేవకు పిలుచుకుంటున్నావు, నాలో పరిశుద్ధత లేదు, నీతి లేదు, ఏమీ లేదు నాయన. కానీ ఒకటి, నేను బ్రతుకున్నంతకాలం నీకు నామానుక మచ్చ రాకుండా కడవరకు నువ్వు నడిపించుకుని ఆయన ఒక తీర్మానం. 2, ఏ ఒక్కరి దగ్గర చేయి చాపకుండా నాయన నా బ్రతుకులో నేను కనపరిచే భాగ్యం దయచేయమని ఆ 2 తీర్మానాలు తీసుకున్నాను. ఏమీ లేక బ్రతకలేక సేవకు వచ్చిన మచ్చ నాకు వద్దు నాయన. ఎవరి దగ్గర చేయి చాపకూడదు. చచ్చిపోయేంతవరకు అలాగే నేను వాడుకోను ఆయన అలాగ తీర్మానం తీసుకుని మా నాన్న దగ్గరికి వెళ్ళి, మా నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. బయటకు వచ్చి దర్శనాడు. ఎక్కడికి వెళ్ళమంటాం, ఏ ప్రాంతం వెళ్ళమంటాం, ఎక్కడ సేవ చేయమంటారు ప్రభుని అడిగినప్పుడు ఆయన హాస్టల్ చూపించాను. నేను హాస్టల్లో చదవలేదు. హాస్టల్ పరిచయం చూపిస్తే హాస్టల్లోకి వెళ్ళాను. అక్కడ నేను 2 సంవత్సరాలు హాస్టల్ చుట్టూ తిరిగి పత్రికలు రాసుకుంటూ అలా సువార్త చేస్తూ ఒకరోజు ఒక శుక్రవారం ప్రారంభిస్తే ఆ శుక్రవారం నేను అక్కడ సేవ మొదలు పెడితే మొదటి రోజు జరిగింది. 2వ రోజు అది ఖాళీ చేసేమని గుండ్లన్నీ బయటపడేశారు. నేను దాక్షిణ్యంగా రోడ్డు మీద అలా నిలబడి చూస్తున్నాను. ఆయన ఏం చేయమంటావు, ఊరికే ఊరు వచ్చాను, నువ్వు చెప్పావు, నేను వచ్చాను. అబ్రహాం ఆ రోజు ఎలాగ స్వరానికి లోబడి నీ ఇంటిని సరే విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. అయ్యా విడిచిపెట్టి వచ్చాను, నాకు ఒక్కరు తెలియదు. ఇక్కడ నడి రోడ్డు మీద నేను నిలబడ్డాను. నాకు ఆశ్రయం ఏదైనా దయచేసి అని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. ఒక వ్యక్తిని పంపించాడండి. ఒక వ్యక్తిని పంపించి, బాబు మీరు చేస్తున్న ప్రార్థన మాకు వినబడుతుంది, నన్ను ఆకర్షించింది. ఈ రాత్రికి నేను షెల్టర్ ఇవ్వగలుగుతానంటే నేను చాలా సంతోషించాను. నడి రోడ్డు మీద మాతో పాటు 7 యవనస్తులు ఉంటే వాళ్ళతో పాటు వెళ్తే వాళ్ళు ఎప్పుడో కట్టుకున్న ఒక దైవ సేవకులు ఇల్లండి పైన వేసుకున్నారు. ఆ ఊర్లో సేవ చేరుకుని వేరే ఊర్లో చేస్తారు. యవనస్తులు మా చేత రాత్రి 10 గంటలకే అది ఓపెన్ చేయించండి. దేవునికి స్తోత్రం. అక్కడ 6 నెలలు ఒక్క నైట్ కన్నా 6 నెలలు పరిచయం జరిగింది. తర్వాత దేవుడు తన దర్శనాన్ని బట్టి దగ్గరలో ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి దేవుడు సేవకు తీసుకెళ్ళాడు. 2015లో దేవుడు సొంత గ్రామంలో సేవ చేయమని నేను చేయను. ఎందుకంటే ఎంతోమంది సేవకులు నిలబడలేదు అక్కడ. నా ఆలోచన ఏంటంటే నేను పుట్టాను కాబట్టి నా గ్రామంలో కాదు నాయన, నువ్వు ఎక్కడ చూపిస్తే అక్కడ. నాయన నా సొంత గ్రామంలో సేవ చేయలేదు. 2015లో ప్రభు మాట్లాడాడని సొంత గ్రామానికి వెళ్తే అక్కడ చాలా భయంకరమైన సమస్యలు, ఇంటి పైన పెట్టడం, అద్భుతాలండి. దేవుడు చాలా అద్భుతాలు చేశాడు.
అక్కడ బ్రెయిన్ క్యాన్సర్ చచ్చిపోవలసిన ఒక ఆవిడ ప్రార్థన చేయగా బ్రతికిందని దేవునికి మహిమ కలుగునుగా. నన్ను చిన్నప్పుడు పూజల్లోకి నడిపించిన ఒక వ్యక్తి పేక్ క్యాన్సర్ వచ్చేసింది. చనిపోయే స్టేజ్లోకి వెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళి మొత్తం వాళ్ళంతా పేకిలే అక్కడ పెట్టేస్తే ఆఖరి నన్ను పిలిస్తే అప్పటికే నా ఊర్లో నా మీద చాలా కోపము. ఎందుకంటే ఎవరు తీసుకెళ్ళినా యవనస్తులు రక్షించబడిపోతున్నారు. దేవుని ఆత్మచేత పట్టబడి వారు బాప్తీసాలు జరిగిపోయి ఒకరో ఇద్దరు మొదలుపెట్టింది. అలాగలాగా దేవుడు దాన్ని అభివృద్ధి చేసుకుంటూ మొదలు పెడుతూ వచ్చాడు. ఇంకా నాకు ఎక్కడ దొరికితేనా పట్టుకుంటానని ఇద్దరు కాపులు ఉండేవారండి. నాకు ఇద్దరు కాపులు పెట్టేవారు. దొరికితే పట్టుకుందాం, ఏదో ఒక ఫైన్ వేద్దాం, ఏదో ఒక జరిమానా వేద్దాం, లేకపోతే ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్ళి చూసారు. అయినా సరే ప్రభు పాదాలు పట్టుకుని వెళ్ళాము. ఎవరైతే మమ్మల్ని వీటిల్లోకి నడిపించాడు ఆ వ్యక్తికి ప్రార్థన చేయడానికి పెద్ద వ్యక్తి పెద్దనాన్నగారు అవుతారు. అతను ప్రార్థన చేయగా దేవుడు ఆ వ్యక్తిని చనిపోని స్థితి నుంచి బ్రతికిచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా దేవుడు నడిపిస్తుంటే మా నాన్నగారు నన్ను ఎవరైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా మా నాన్నగారితో దేవుడు స్వరంతో మాట్లాడారు, దర్శనంతో వారితో మాట్లాడారు. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వారి శత్రువులను సైతం మిత్రులుగా మారుస్తాడని. దేవుడు మా నాన్నగారిని దర్శించి మా నాన్నగారి పెనుగొండలో నేను అప్పటికే స్థలాలు లేక ఇక్కడ పెట్టేవాడిని, ఇక్కడ వెళ్ళిపోమంటే వేరే వీధిలో పెట్టేవాడిని, అక్కడ తీసేయమంటే కాంగోలు ఇసిరేసి వారు పోలీస్ స్టేషన్లో పెట్టేస్తామని వారు బెదిరింపు. ఒక యవనస్తుడు స్వార్థ చెప్పినందుకు ఇలాగా మీటింగ్ తీసుకెళ్ళి కాలర్ పెట్టి ఈడ్ చేశాడు ఒక తండ్రి. నేనేం మాట్లాడలేదు, మౌనంగా చూశాను. అలా తల్లిగారు వచ్చేసారు, భార్య గారు వచ్చే సేవకుని ఏమన్నది, దయచేసి ఏమన్నదంటే నా రోడ్డు మీద దులిపేశాడు. అలా తలదించుకున్నాను. కానీ దేవుని మహాకృపండి 2 సంవత్సరాల తర్వాత అదే తండ్రి వచ్చి ఇది చేతులు కాదు పాలని నా కొడుకు నీ దగ్గర ఉంటే మాట్లాడుతున్నాను దగ్గర చెప్పగలుగుతా. ఇలాంటి ఒకటి కాదండి, 2 కాదు, ఎన్నెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి కాదు. అలాగే మా నాన్నగారు వచ్చి దూలపాకేసాడండి. దూలపాక తెలుసు కదండి, దూలపాకేశారు. ఒక స్థలం కొనేసి ఆయన దూలపాకేసి అక్కడెక్కడ చేసుకుంటామంటే ఇక్కడ సేవ చేసుకోమన్నా. నేను నమ్మలేదు. మా నాన్నగారు ఏంటి ఎలా మారిపోవడం ఏంటి, ఆయన వచ్చేయమంటే దూలపాకేయడం ఏంటి. నాకు తెలిసిన ఒక సేవకులు వస్తే వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఈ స్థలంలో నుంచి నేను లేపుతున్నాడు చాలమ్మో, దేవుడి ఇక్కడి నుంచి బూదిగంతల వరకు దేవుడు నేను వాడుకుంటాడంటే అక్కడ ప్రారంభించాం. మొదట్లో మమ్మల్ని పోషించడానికి ఎవరిని పెట్టో తెలుసండి, ఒక బ్రాహ్మణం తల్లిగారిని దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. ఎవరినైనా ఏలియన్ కాకులతో పోషించినట్లు దేవుడు అలాంటి వారితో నాకు అవకాశం ఇచ్చి అలాగా ఆమెను కొంత ఎంత ఆహారం ఉండేది లేని ఆమె ఊరుగుడులాగా ఉండేది. ఆ ఆనపక కలిపేసి అన్నంలో తెచ్చేసింది. అదే సంతోషం. దేవునికి స్తోత్రం. ఆకలి బాధ ఏంటో తెలుసు ఏంటండి, ఒంటరితనం ఏంటో తెలుసు. ఏడిస్తే ఆదరించేవాళ్ళు లేరు, ఆదర్చేవాళ్ళు లేరు. ప్రతిదీ కూడా యేసయ్య పాదాల దగ్గర మొరపెట్టుకుని నాయన ఈ పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు వెంటనే జవాబిచ్చేవాడండి. ఆయన ఆపత్కాలం మందు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. ఇర్మి అంటాడు, నాకు మొరపెట్టుము. ఏంటండి, నీకు గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు. యథార్థంగా చెప్తున్నానండి, బైబిల్ పట్టుకు చెప్తున్నాను. నేను బైబిల్ పెద్ద ట్రైనింగ్ చేయలేదు. ఆ అవకాశాలు ఆ మార్గాలు కూడా నేను ఇంటికాడ నుండి చదువుకున్నాను. మామూలుగా చెప్పాలంటే కొంతమంది సేవకుల దగ్గర ఇంటికాడ నుండి కోర్స్ పూర్తి చేశాను, కానీ నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళదు. ఎందుకంటే ఆ పరిస్థితి నా జీవితంలోకి వెంటనే సేవలోకి వెళ్ళడం, ఒకదాని తర్వాత ఒక సమస్య. ఇలాగ నేను మా నాన్నగారు మారడం ద్వారా ఎవరైతే మా నాన్నగారు నేను ఇంట్లో వెళ్ళిపోయినా అదే నాన్నగారికి దేవుని మహాకృపను బట్టి బాప్తిస్మం ఇచ్చుకున్న కృప దయచేశారు. దేవునికి స్తోత్రం. మా బంధువులు స్నేహితులు నా జీవితాన్ని చూసి అసహించుకున్నారు. వీడే ఎక్కడికి వెళ్ళినా ఏమీ సాధించలేడు, అప్పులు తీర్చుకున్నాడు అంతే. నాతో పాటు వెళ్ళిన యవ్వన బిడ్డలు అన్నయ్యలు ఎకరాలు కొనుక్కున్నారు. వీడేం సంపాదించుకోలేదు, ఒక ఉద్యోగం లేదు, ఏమీ లేదు. వీడొస్తేనే అవమానం అని ఫీల్ అయిపోయిన ప్రతి కుటుంబానికి దేవుడండి ఎక్కడెక్కడ అవమానపరచబడను అక్కడ సేవకుడికి అడుగు పెట్టాను, వాళ్ళందరికీ బాప్తిసాలు ఇచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నేను చాలా సంతృప్తి పడిన సేవలు ఏంటంటే నా రక్త సంబంధికులందరికీ నేను అభిషేకం పొందుకు ముందైతే వేరే సేవలు చేతి కార్యాన్ని జరిగించాను. ఈ రాత్రికాల సమయంలో నేను మీకు చెప్పేదంతే, మన ప్రభువునందు విశ్వాసం ఉంచితేనండి ఖచ్చితంగా మనల్ని నడిపించే మార్గము భక్తుడైన యేసయ్య గారి ప్రభుత్వం నేను వెళ్ళే మార్గము నా యేసయ్యకే. మనం వెళ్ళే మార్గం మనకు తెలియదండి.
రేపేమి సంభవించనో మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కాబట్టి మన అధైర్యపడవలసిన పనేమీ లేదు. ఆ దేవుడు నడిపిస్తాడు సమయోచితమైన ఆలోచనలు. నేను చిన్న వాళ్ళతో మీటింగ్లు కాదండి, పెద్దోళ్ళు వచ్చేసారు. ఒకరోజు ఒక యవనస్తుడు వచ్చేసాడు. మా నాన్నగారు వ్యవసాయం చేస్తుంటే నేను క్యారేజ్ అయితే ఎట్టుకెళ్తున్నాను, పొలం వెళ్తుంటే వచ్చేసి ఒక కొడవలు లేపేశాడు, ఎలా పెట్టేశాడు, ఈరోజు నేను నరికేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావన్నా. నేను అన్నాను, నేను సంతోషంగా నా యేసయ్య దగ్గరికి నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నా పాపాలు క్షమించబడి అనే నిర్ధారణ నాకు ఉంది. నేను యేసు రక్తంలో కడగబడ్డాను, నేను రక్షణ బాప్తిసం తీసుకున్నాను. నువ్వు ఈ రోజు నన్ను నరికేస్తే కనుక నేను యేసయ్య దగ్గరికి వెళ్ళగలుగుతాను. నేను ఎవరు మార్చేశారు, నీకు ఎంత ఇచ్చారని, నాకు ఎవరు ఏమవలేదు, నా యేసయ్య నన్ను వెలపెట్టుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టుకో. అది ఎవరు కొనలేదు. ఎంత ఇవ్వగలుగుతారు? ఎంత ఇస్తే తృప్తి ఉంటుందండి భూమి మీద? ధనం 1,00,000 ఇస్తే తృప్తి ఉంటుందా? 10 లక్షలు ఇస్తే తృప్తి ఉంటుందా? నా పాటలు రాసుకున్న వెలపెట్టినను కొన్నావు నాయన. ఏ యోగ్యత లేకపోతే నీ సన్నిధిలో నిలబడే యోగ్యత నాకు ఇచ్చావు. ఎంత వెల వేసే రకానికి ఎంత వెల కట్టగలవు? సవాల్ చేశాడు నాతో. ఏమని సవాల్ చేశాడు తెలుసా? నువ్వెంతమందిని మార్చావు, వాళ్ళందరినీ వెనకలాగేస్తానన్నాడు. నేను ఒకటే అన్నాను, వాళ్ళు నిజమైన మారు మనసు పశ్చాత్తాపంలోకి వచ్చి మారితే కనుక వాళ్ళని వెనక తిప్పడం నీ తరం కాదన్నాను నేను. నిజం కాదండి అది. వారు నిజంగా ప్రభు కొరకు నిలబడినట్లు అయితే వారిని వెనక తిప్పడం ఎవరి వల్ల కాదు. సంఘాన్ని హింసించాలని నాడు ఎంతోమంది వచ్చారండి. వారందరూ ఏమంటారు చరిత్రలో లేకుండా పోయారు. వాళ్ళు అలాగా వ్యక్తి నా మీదకు వచ్చేసి చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒకటి నీకు పిచ్చి పెట్టేసింది, వేసే పిచ్చి పెట్టేసి నేను ఎవడేం చేయలేడని వెళ్ళిపోయాడు. మరలా సంఘ పెద్దలు వచ్చేసారు. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు కాదండి. దారిలు కాసేసేవారు. కాసేసి నీ అంతేంటో తేలుస్తామన్నారు. ఊళ్ళో మంచి నీళ్ళు కానీ ఇవ్వలేదండి. నాకు పెళ్ళయింది, 2 బిడ్డలు దేవుడి కృపను బట్టి. మొన్న సువాత కోట పెడితే మా బిడ్డకి అనుకోకుండా మా మిస్సెస్ పప్పు పెడుతుంటే సేవకులు భోజనం పెడితే పప్పు పడిపోయింది మీద, మొత్తం కాలిపోయింది. ఒక మాట చెప్పనండి, ఊర్లో మా చిన్నాన్నగారే వైద్యులు, కానీ మా ఇంటికి వచ్చి వైద్యం చేసే అవకాశం కూడా లేదు. కొన్ని కిలోమీటర్లు మేము వెళ్ళాలి వైద్యానికి. కొన్ని పరిస్థితులు అయినా సరే ఈరోజు చాలామంది అనుకోవచ్చు, నాకు ఇల్లు ఇవ్వలేదు యేసయ్యా, నాకు గర్భఫలం ఇవ్వలేదు యేసయ్యా, నా బిడ్డకి ఉద్యోగం ఇవ్వలేదు, నాకు అది జరగలేదు ఇది జరగలేదు. చాలామంది యేసయ్యని విడిచిపెట్టేసి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నేను ఒక మాట అంటున్నాను, అపోస్తులకి ఏమి ఇచ్చారని సేవ చేశారండి? పౌలు గారు ఏమన్నారు? నేను లోకాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. అన్నీ ఉండి పౌలు గారు ఈ లోకంలో ఆయన చనిపోయేటప్పుడు తిమోతికి లేఖ రాస్తూ అంటాడు, ఆయన నాకంటూ ఒక దుప్పటి తేవయ్యా, సెరసాల్లో ఉన్నప్పుడు ఒక చర్మపు కాగితాలు తేవయ్యా, పుస్తకాలు తేవయ్యా అంటాడు. ఆయన సమస్తాన్ని పెంటగా ఎంచుకుని సేవ చేశాడు. అంతేనండి అయ్యారు, సమస్తాన్ని పెంటగా ఎంచుకుని ఈ లోకాన్ని పెంటగా ఎంచుకున్నాడు ఆయన. కాబట్టి ఒకటే మేము కోరుకున్నాం, మాకు నీళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు, మా పొలాలకి ఎవరు పనిలోకి రాకపోయినా పర్వాలేదు, మమ్మల్ని ఎవరు పిలవకపోయినా పర్వాలేదు, ప్రభువు నమ్ముకున్నందుకు. ఒకటి కాదండి, చాలా జరిగింది. ఒకరోజు ఇలాగే 3 రోజులు మీటింగ్లు పెట్టాము. మీటింగ్ పెడితే మేము వ్యవసాయం మా నాన్నగారికి సాయం చేసేవాడిని. నేను ఏ సేవకపోతే మొదటి నుంచి సంపూర్ణంగానే వచ్చాను. ఎవరి దగ్గర చేయి చాపకుండానే దేవుడు అలా నడిపించుకుంటూ వచ్చాడు. 3, 4, 5 ప్రాంతాల్లో సేవ చేస్తాం. 3 చోట్ల మందిరాలు కట్టాం. ఇప్పటికి టీవీ పరిచర్య, పాటలు చాలా దేవుడు ఇచ్చాడు కృపను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి. ఇలా మీటింగ్లు పెట్టి ముందు రోజు వర్షాలు వస్తున్నాయని ఏం చేస్తామంటే ధాన్యం అంతా కౌలుకి చేస్తారు కదా, ధాన్యం అంతా రోడ్డు పక్కన చేర్చాం. మీటింగ్లు అయిపోయిన తర్వాత తోలుదామని. మేము మీటింగ్లు అయింది తెల్లారు లేచిన తర్వాత ధాన్యం మిల్లుకి తోద్దామని వెళ్తే ధాన్యం లేకుండా చేసేసారండి. మీరు అనొచ్చు, మీరు వేసే నమ్ముకున్న తర్వాత ఏం కలిసి వచ్చిందని అనొచ్చు. కానీ నేను ఒక్కడిని నమ్ముతాను, ఈ లోకంలో మాకేం కలిసి రాకపోయినా పరలోకంలో ఆయన నాకు దాచే ఉంచాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది, పరలోకములో ధనాన్ని సమకూర్చుకుని. ఒకవేళ నాకు ఈ లోకంలో సంపాదించింది ఒక మాటలో చెప్పిన అంత ధాన్యం పోతే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇప్పుడు కేసు అవలా. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, మేము నష్టపోయింది ఒకవేళ మాకు గౌరవాలు పోనీయేమో,
పెళ్లి సంబంధాలు లేకుండా ఆపేసేవారు. ఎలాగా ఈ వ్యక్తిని ఇబ్బంది పెడితే భయంకరమైన పరిస్థితులండి. ఆ కౌలుకి తెలిస్తే మగతా కూడా వాళ్ళు ఏమన్నారు తెలుసా, మీరు ఖచ్చితంగా కట్టవలసిందన్న, అప్పు చేసి కట్టాం. కానీ మేము బాధపడలేదు, ఎందుకంటే మా దేవుడు అన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే అన్నంతలకి ఇచ్చాడు. ఈరోజు ₹1 లేకుండా సేవకు వచ్చాను. 3 చోట్ల మందిరాలు కట్టామంటే ఎవరినో ₹1 వేయలేదు. కానీ నాకు భయం వేసింది, యథార్థంగా చెప్తున్నాను. దేవుని సన్నిధిలో బుక్కులు వేసాను, 7 బుక్కులు వేసాను. ప్రతి చోటకి వెళ్ళి అడుగుదాము అని అంటే ప్రభు నాతో మాట్లాడు. ఒక యవనస్తుడు నా పాట పాడాడు. నాకు పాటలు రావడం తెలియదు, సంగీత స్కేల్ కూడా తెలియదు, నాకు ఏమీ తెలియదు. ఒక పాట నా సాక్ష్యం 2 పాటల కింద రాసిన ఒక పాట ఒక కుర్రోడితో పాడితే, ఆ కుర్రోడు అన్నాడు, మా చర్చికి ఒక పాస్టర్ గారు పెయింట్ డబ్బాలు ఇచ్చాడు, నువ్వు వెళ్తే 10 బత్తాలు ఇస్తాడంటే నాకు ఎలాగ వెళ్ళిపోనో నాకు తెలియదండి. ఓ సేవకుడి దగ్గర అలాగే నిలబడ్డా చేతులు కట్టుకుని. అతేం సాయం చేయలేదు కానండి. చూశాడు, వాళ్ళ పనులలో ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోయింది. మొక్కలైతే ఎందుకో తెలియని దుఃఖం వచ్చేస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. దేవుడు అన్నాడు, నేను చేతకారణానికి నువ్వు వాళ్ళ దగ్గర నిలబడ్డావని మాట్లాడాడు. నాకు అలాంటి నీళ్ళు కాదు, నిజమే కదా. ఏ సమర్పణ చేసావు, ఏ సమర్పణ మనం చేసాము, ఏ వాగ్దానం మన ప్రభు దగ్గర ఇచ్చి, ఏ మాట ఇచ్చి ఏం చేస్తున్నాను నాకు భయం వేసి. ఎజ్రా గ్రంథంలో ఎజ్రా అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా, నా దేవుడు గొప్పవాడు అని నేను చెప్పాను. ఇప్పుడు మార్గ ప్రయాణములో నాకు మార్గంలో సహాయానికి రౌతుల్ని ఇవ్వమని రాజు దగ్గర అడగడానికి నాకు సిగ్గు తోచిందంట. ఏమన్నాడంటే సిగ్గేసింది. ఆ మాట నన్ను బాగా పట్టుకుందండి. మనం ఈరోజు చెప్తున్న నా దేవుడు గొప్ప దేవుడు, ఐశ్వర్యవంతుడు, స్వస్థపరిచి, ఇన్ని మాటలు మనం చెప్తున్నాం. మనము ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అడగడానికి నేను కాదు, నా దేవుని అవమానిస్తున్నాను. నా దేవుని నేను విశ్వాసించితే ఏదైనా చేసిన దేవుడు, నా విశ్వాసాన్ని ఎందుకు నేను తాకట్టు పెట్టాలి? నాకు ఆ రోజు నాకు నిజంగానే దేవుని దగ్గర క్షమాపణ అడిగాను, నాయన ఎజ్రాకి ఇచ్చిన సమర్పణ నాకు ఇవ్వండి. సిగ్గేసిందండి. ఈరోజు ఎందుకు సిగ్గుపడతలేదు నాయన? ఎందుకు నేను నిలబడితే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదండి. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. తల్లి అయినా మరుస్తుందేమో, తండ్రిని విడిచిపెట్టేస్తాడేమో, బంధువులు, స్నేహితులు, ఆప్తులు, మిత్రులు ఎవరైనా విడిచిపెట్టేస్తారేమో, దేవుడు సాయం చేస్తాడు కదా అని దేవుని దగ్గర నమ్మకంలో ఉన్నానండి. నిజం. ఇప్పుడు సేవకు వచ్చిన తర్వాత ₹1 కూడా నాకు సపోర్ట్ చేయలేని మా నాన్నగారు దేవుడు మాట్లాడితే 3 గుంచెల పొలం వేసి మందిరం కట్టించాడు. గట్టిగా చెప్పడం కూడా ప్రభుత్వం నాకు సంతోషం అనిపించింది. దేవుడు ఎవరితో ఎలా మాట్లాడాలో గొప్ప మందిరాన్ని ఎక్కడ అవమానపరచబడ్డానో, ఎక్కడ మీటింగ్లు ఆపేశారో అదే సెంటర్లో దేవుడు నాకు పెనుగొండలో గొప్ప మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు మందిరం చూడడానికి వస్తున్నారు. దేవుడు గొప్ప దేవుడు అండి. మనం నిలబడాలే కానీ ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఈ నిరీక్షణ నేను సిగ్గుపరచదన్నాడు ప్రభు వాక్యంలో. మనం ప్రభు యందు నిరీక్షణ ఉంచగలిగితే గనక ఆ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. మా వాళ్ళు ఎలాగనుకున్నారు, మా కులస్తులు ఎలా అనుకున్నారు, ఈయన ఎంత ఆగుదామంటే ఆగుతలేదు, ఎంత తొక్కేద్దామంటే ఆగుతలేదు. మాతో ఎవరైనా మాట్లాడితే 10 ఏళ్ళు తప్పు, మా మందిరానికి ఎవరైనా వస్తే 10 ఏళ్ళు తప్పు. ఊళ్ళోనే చాలామంది బాప్తీసాలు ఇచ్చారు. ఏమని తీర్పు తీర్చారు తెలుసా? మాది పొరుగురులో మందిరం ఉంది, మమ్మల్ని వెలేశారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పొరుగురులో మందిరానికి వెళ్ళిన మా తమ్ముడేమో, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు బట్టల షాప్ పెట్టుకున్నాడు. వాడు బ్రతకడానికి, వాడికి యాక్సిడెంట్ అయింది, ఆడి బతకడానికి. ఆ షాపులో ఎవరో పని చేయడానికి వెళ్ళినా, ఆ షాపులో బట్టలు కొన్నా, ఈ మందిరానికి ఎవరైనా వెళ్ళినా ₹10,000 చిరునామా వేశారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని ఇద్దరిని రోజుకి 500 కూలిచ్చి ఏం పెట్టేవారంటే కాపలా పెట్టేవారు. మా తమ్ముడు ఒక షాప్కి ఎలక్ట్రీషియన్ చేసిన కుర్రాడికి 2 సార్లు తొప్పేశారు. 2 సార్లు. ఇప్పుడు ఒక మాట చెప్పనవండి, మామూలుగానే మందిరానికి రావడం కష్టం మనకి. ఇప్పుడు నేను బాప్తీసం ఇచ్చి రక్షించిన ఆత్మలో ఏంటండి 10 ఏళ్ళు జరిమానా కట్టి మందిరంలోకి వచ్చి కూర్చున్నంత ఆత్మీయత చాలామంది వెళ్ళిపోరండి. ఏంటండి చాలామంది వెళ్ళిపోరు. 2 కుటుంబాలు మాత్రం నిలబడినాయి, మిగతా వాళ్ళందరూ పోనీ ఈ వేరే మందిరానికి వెళ్దాం. కానీ విచిత్రం ఏంటి తెలుసా? మా గ్రామంలో జరుగుతున్న పరిస్థితి ఏంటో నేను చెప్తాను. నాకు ఎవరి మీద దేశాలు, ఇప్పటికీ నా గ్రామాన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పటికే మోకాలేసి నా గ్రామంలో నాకు భయం, నా గ్రామంలో ఎవరైనా చనిపోతే దేవుడు నన్ను అక్కడ పెట్టాడు, ఒక్కరి మన చనిపోయిన నేను లెక్కప్ప
చెప్పాలి. కనీలతో దేవుని సాధాలు అడుగుతున్నప్పటికీ నాయన వారు తెలియక చేశారు. వారి ప్రేమ, దేవుని ప్రేమని తెలియక చేస్తున్నారు. వారిని క్షమించమన్నప్పటికీ నేను ప్రార్థన చేస్తున్నాను. మా ఊర్లో ఎవరైనా చనిపోతే 30 కిలోమీటర్లు ఇంచుమించు మేము సమాధి చేయడానికి సమాధి కూడా ఇవ్వలేదు. మాకు ఇబ్బంది పెడతారు కానీ చావు దగ్గరికి ఎవరు ఇబ్బంది పెట్టరు కదండి. నేను ఎందుకు ఇలాంటి అప్పుల్లో కూడా బాధల్లో నన్ను వదిలేస్తాను. కానీ అదే సమయాల్లో కూడా మమ్మల్ని చాలా మా సంఘ బిడ్డలకి చనిపోతే నేనే దగ్గరుండి ఓ కట్టు కట్టించుకుని దాని మీద నుంచి శవాన్ని 30 కిలోమీటర్లు ఇంచుమించు తీసుకెళ్ళి అక్కడ సమాధి చేసుకుని వచ్చిన దినాల్లోనే. అలాగా మా ఊర్లో పెళ్ళిళ్ళు జరిగితే పెళ్ళిళ్ళు దగ్గరుండి, దానికోసం నేను పెళ్ళిళ్ళు లైసెన్స్ తీసుకుని నా పిల్లలకి నేను దగ్గరుండి ఊళ్ళో ప్రార్థన పెట్టి జరిగించు. ఇలా కాదు, ఎన్ని కోణాల్లో ఈ వ్యక్తిని ఆపుదామన్నా ఆపుతలేదని. మాది 2 క్యాస్ట్లు ఉంటాయి, మాకు చాలా ఉంటాయి క్యాస్ట్లు. ఈ పక్కన ఉన్న క్యాస్ట్ కొత్త హై క్యాస్ట్ అంటారు. క్యాస్ట్లు నేను చెప్తలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ. ఆ కుర్రాన్ని మేము ఆపలేకపోతున్నాం. ఎక్కడ ఏ కోణంలో అయినా సరే ముందుకెళ్ళిపోతున్నాడు. మీరే ఏదైనా చేయాలంటే వాళ్ళందరూనండి కొత్త పలుకుబడి ఉన్నవాళ్ళు, 10 గ్రామాలకు బాగా తెలుసున్న వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే ఇంటికి వచ్చేసి ఒక వ్యక్తి ఇలాగ అన్నాడు, ఎన్ని ఎకరాలైనా అమ్మేస్తాను, నేను లేపేస్తానన్నాడు. మేము ఏం చేసాం? పోనీ మిమ్మల్ని ఏమన్నా మతం మారమని అడిగామా? లేకపోతే మీ ఇంటికి వచ్చి మేము ప్రార్థన పెట్టామా, ప్రార్థన చేసామా? ఒకే ఒకటే, మా విశ్వాసాన్ని మేము కొనసాగిస్తున్నాం, మా ఇంటికాడ మేము ప్రార్థన చేసుకున్నాం అని మేము చెప్తుంటే అదంతా మాకు అనవసరం అన్నది. ఒకరోజు నేను మీటింగ్కి వెళ్ళి వచ్చాను. బండి స్టాండ్ అయ్యగానే తీసుకెళ్ళిపోరు, ఒక పంచాయతీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళిపోరు. అక్కడ చూడగానే పోలీసులు, అక్కడ చూడగానే ఎంఆర్ఓ, ఎంపీలు వీళ్ళందరూ వచ్చేసారు. మీటింగ్ పెట్టేశారు. నన్ను తీసుకెళ్ళి నుంచో పెట్టేసేమన్నాను తెలిసి ఈ వ్యక్తి ఊరికి చాలా హానికరంగా ఉన్నాడు. ఏమి మాట్లాడాలో మీకు తెలుసు, ఎలాగ చెప్పాలో అలా చెప్పారండి. నా పక్షంగా మాట్లాడడానికి ఒక్కరు లేరు. నేను ముందే చెప్పాను, నా పక్షంగా ఆ రోజు మా నాన్నగారు కూడా లేరు. నా పక్షంగా మాట్లాడేది ఏమీ లేదు. నాకేం చేయాలి అర్థం కావట్లేదు. నిలబడ్డాను, హృదయంలో దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నాను. నాయన ఈ పరిస్థితి వచ్చింది, ఏం చేయమంటావు? నాకెవరూ లేరు నాయన, నాకు ఆలోచన ఇవ్వండి, ఈ సమయంలో మీరు మాట్లాడండి నాయన. మీ దూతలను పంపించారు. అలా నిలబడ్డానండి. నాతో పాటు మా చిన్నాన్నగారిని ఒక ఆయన కుటుంబాన్ని వెళ్ళేశారు. ఆ నాన్నగారు నాకు సపోర్ట్ కాదు, ఎందుకంటే ఆ వ్యక్తిని నేను రక్షించినందుకు మా తాతయ్య గారు, వరుసకి తాతయ్య గారు చాలా కోపం పెట్టేసుకుని నేను ఎక్కడ కనుగొన్న రాళ్ళిచ్చి కొట్టేసేవాడు, ఖచ్చితంగా బూతులు తిట్టేవాడు, నేను తరదించుకుని వచ్చేసేవాడు. అలాంటి పరిస్థితుల్లో అతన్ని ఇక్కడి నుంచి పెట్టారు. ఆ పరిస్థితుల్లో అతను మాట్లాడాడు, అండి మమ్మల్ని ఊళ్ళో నుంచి వెళ్ళేసారండి అన్నట్టు మాట్లాడితే అందరూ అన్నారు, వీళ్ళు అన్నారు, అండి వాళ్ళు మేము ఊళ్ళో నుంచి పోలీసులు అడిగారు వెళ్ళేసారు అన్నట్టు. లేదండి అలా మాట్లాడుతూ మానేస్తారని. అలా మాట్లాడుతూ మానేస్తారు. ఒక మానేస్తారు, 2 మానేస్తారు. కానీ ఎంత శత్రుత్వం ఉన్నా ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడడం మానేరు కదని ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ అడిగారు. అడిగితే ఈ పక్కన నాకు నెగిటివ్గా తీసుకొచ్చిన ఒక వ్యక్తి తాతయ్య గారు, అతను నాకు నెగిటివ్గా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పడానికి తీసుకొచ్చారు. ప్రభు అద్భుతం చేశారండి. ఏమని చెప్పారు, తన బాధ తను చెప్పుకున్నాడు. ఏమన్నా తెలుసా, నేను చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాను, నాకు ఆరోగ్యం బాగోలేదు. ఈడు మా ఓడికి బాప్తీసం ఇవ్వడం ద్వారా నాకు ఊళ్ళో టిఫిన్ కూడా ఇవ్వడం లేదండి. కొన్ని కిలోమీటర్లు నేను టిఫిన్ తెచ్చుకుంటున్నాను, నాకు చాలా బలహీనం అయిపోయినాను. అందరి ముందు చెప్పాడండి. అందరి ముందు చెప్పడం వాళ్ళకి అర్థమైంది, నిజంగానే వీళ్ళని గ్రామం వెలివేసింది. ఏమో చెప్పగానే ఇంకొక వ్యక్తి లేచిపోయి వీళ్ళు ప్రార్థనలు పెట్టేస్తున్నాడండి. ఇంటికాడ ఆడవాళ్ళు తానం చేస్తున్నారు. మీకు తెలుసు కదా, నీకు ఎలాగ మాట్లాడాలో అలా మాట్లాడేశారు. దీనికి ఎలాగో చెప్పగలుగుతాం? ఏమని చెప్పినా ఎవరు నమ్ముతాను? నేను అలాగే ఉన్నా. పోలీసులు వేసి అంటున్నాడు, లేదయ్యా వీళ్ళు అలాంటి పనులు చేయరు, మాకు ఈ వార్త తెలిసినప్పటి నుంచి వీళ్ళని అబ్జర్వేషన్లో పెట్టాను, ఏ సౌండు చేయడం లేదు, ఎవరిని ఇబ్బంది పెడతలేదు, వీళ్ళ ప్రార్థన లేదు, వీళ్ళు చేసుకుంటున్నారని సాక్ష్యం చెప్పారు. గట్టిగా చెప్పండి ప్రభుని మాట్లాడు. మళ్ళా చెప్తాను, వాడులో ఒంటరైన వాడు 1000 మందితో సమానం. నేను చెప్తున్నానండి, మన ఒంటరి వాళ్ళు కాదండి. మన పక్షంగా దేవదూతలు ఉన్నాయి, మనకు ఆ పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తారండి. రోమిలికి రాసిన పత్రిక 8 అంటాడు, మీరు మీ పక్షంగా మీరు ఎలాగ మొరపెట్టాలో మీకు తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తారు. ఏప్రిల్కి రాసిన పత్రికలో 7 అంటూ అనుకుంటున్నాను, యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వం మీద ఉండి మన కొరకు విజ్ఞాపన. ఫుల్ పవర్ సపోర్ట్ ఉందండి మనకి. పరలోకసారి నేను ఎప్పుడు ధైర్యంగా చెప్తాను, ఊరు సపోర్ట్ లేకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, ఈ లోక సపోర్ట్ లేకపోవచ్చు, పరలోక సపోర్ట్ ఉంది. గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. సేవ చేయడానికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి అసలు సేవ చేయడానికి? అది చాలదా మన జీవితానికి భూమి మీద? ఆ సపోర్ట్ సరిపోదా మనకి?
కాబట్టి మన జీవితాల్లో మనం ఏం కలిగి ఉన్నామో అది తెలుసుకుంటే కనుక మనం ధైర్యవంతులమండి. మనం ఎప్పుడు ధైర్యంగా ఉంటామో అప్పుడు గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయగలుగుతాం. ఎమ్మటనే ఈ మాట ఎప్పుడైతే సాక్ష్యం చెప్పారో వాళ్ళకి ఇష్టం మొత్తం కుర్చీలన్నీ తన్నేసి, నీ ఇష్టం, మీరు ఏమీ ఈ బిడ్డని ఏమీ చేయలేకపోతున్నారు, ఈ కుర్రోడిని మేము ఏం చేస్తామో చూడండి అన్నారు. పోలీసు వచ్చారు, ఆ ఒంటి మీద చెయ్యన్నా ఉండే నేనేం చేస్తానో మీరు చూస్తారని అన్నారు. ఆ రోజు అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత నన్ను ఒక అపార్ట్మెంట్కి పిలిచారు. పెద్దోళ్ళు కదండి, బాగా పెద్దోళ్ళు, వాళ్ళ వయసుకి కానీ వాళ్ళ ఇది కానీ ఏం సరిపోను నేను. కానీ పిలిచారు, ఇలాంటి ఆ గ్రౌండ్ 4 స్టేర్లో 5 స్టేర్లు ఉంది, కింద మీటింగ్ పెట్టారు, కూర్చోబెట్టాను అని అన్నారు. ఒకే ఒక్క మాట, ఊళ్ళో ప్రార్థన మానేయాలి, ఎంత కావాలి నీకు అన్నాడు. అడిగారు, ఏమండి ఎంత ఇస్తే మానేస్తాం, ఆఖరి సెటిల్మెంట్లోకి వెళ్ళిపోండి. కానీ ఒకే ఒకటే బైబిల్లో పెడుతున్నాడు, ఒక కూటు కొరకు జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నా. ఏసో అమ్ముకోవడం కోసం కాదు కదండి సేవకు వచ్చింది. నేను ఒకటే అన్నాను, మీ డబ్బుల కోసం నేను సేవకు రాలేదండి, నా దేవుడు నన్ను పిలిచాడు, అదే నమ్మకంతో నన్ను పోషిస్తాడని నమ్మకంతో మేము వచ్చామండి. మేము అమ్ముడిపోయే వాళ్ళం అయితే మేము ప్రభు కొరకు నిలబడ్డానికి ప్రభు కృప చూపించారే. దేవుని మహాకృప. ఎక్కడైతే మేము తలదించుకున్నామో వాళ్ళు చాలా పొలిటికల్ కూడా నిలిపేశారు. పొలిటికల్గా కూడా అన్ని కోణాల్లో మమ్మల్ని చేసినా కానీ మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని వాక్యం చెప్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనుక అలాగా దేవుడు మా ఎడల జరిగించిన కార్యాలు, పెళ్లికి కోట్లు పెంచేసాం. మీ తల్లిదండ్రులని, మా అక్కయ్య గారు ఉన్నారు, మా అక్కయ్య గారు పెళ్ళికి వస్తే మా పెద్దనాన్న గారిని వేలేసేస్తారంట. అంటే బ్లాక్మెయిల్ మొత్తం అన్ని. పోలీసు నాకు ఒక ఆలోచన వచ్చి ఏదో గొడవ చేస్తారు మొత్తం మీదని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ తేడాగా మాట్లాడు. ఇంకా ఇదేమి కాదు, మరలా మొదటిదే ప్రార్థన చేసామండి. మొత్తం అంతా చాలా ఊళ్ళో పకడ్బందీగా ఉంది. భయంకర గొడవ జరుగుతుంది, ఏదో జరుగుతుంది. కానీ దేవుడు మహాకృప. మా నాన్నగారికి కొత్త నిరాశ వచ్చేసింది, 700 మంది కొండ ఏమైపోతాయి అని. కానీ ఒకటే ప్రార్థన చేస్తాను, నాన్న ధైర్యం ఉండు, దేవుడు చూసుకుంటాడు అనుకున్నాం. మహాకృప అండి. ఎక్కడెక్కడికి వెళ్ళి చిన్న చిన్న కోటాల్లో వాక్యం చెప్పిన వాళ్ళందరూ వచ్చారు. 2000 మందితో వివాహం ఘనంగా జరిగింది. ఎక్కడ ఏ కోణంలో దేవుడు నన్ను తలదించుకునే వాళ్ళలాగా చేయలేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను ఇప్పటికీ నా మనసు ఇదే చెప్తుంది, లోకంలో వెర్రివారిని దేవుడు ఎన్నుకుంటాడంట, జ్ఞానులు సిగ్గుపరచడానికి వెర్రుని ఎన్నుకుంటాడంట. నేను యథార్థంగా ముందే చెప్పాను, నాకు ఏ జ్ఞానము లేదు. కానీ దేవుడు ఆ దినము నుండి ఈ దినం వరకు ఆయన జ్ఞానం ఇచ్చి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఈ దినం వరకు కూడా దేవుడు వాడుకుంటూ ఘనమైన సేవ, కొంతమంది శిష్యులు తయారు చేయడానికి ప్రభు కృప చూపించాడు. కొన్ని ప్రాంతాల్లో సేవ చేయడానికి, కొన్ని ప్రాంతాల్లో ఎన్నో కార్యాలు ఎలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను ముగించేస్తాను ఒకే ఒక్క మాట. ఎందుకు పనికిరాని వాడిని, ఏ యోగ్యత లేని వాడిని, ఏ సహాయం లేక కొరకు నిలబడాలి. ఒక మాట చెప్తాను, అవసరమైతే తిడతారో లేదా కొడతారో లేదా చెప్తారు, అంతకుమించి అన్న చేయగలరండి. స్తెఫను రాళ్లతో కొట్టబడినప్పుడు పరలోకాన్ని చూసి ప్రభుతో నేను మరలా చెప్తున్నాను, నా మనసులో ఉన్నది ఎప్పుడోకప్పుడు చచ్చిపోతానండి, ఎప్పుడోకప్పుడు గొప్పది దేవుడు అట్టు కృప మనకి దయచేసి. సకలాస్తులకు కారణభూతుడని మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో దీను నలుపుని ఎందుకు పనికిరా నన్ను నిలబెట్టుకున్నాను నాయన. నిష్ప్రయోజకమైన దాసు నాయన, నా వల్ల ఏమీ కాదు నాయన. మీ ఆత్మ ద్వారా ప్రేరేపించండి నాయన. నువ్వు ప్రేరేపించే దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు. నీకు అసాధ్యమైనట్టు ఏది లేదు నాయన. బిడ్డలతో మీరు మాట్లాడారు, మీ సన్నిధి మా అందరికి తోడుకొచ్చండి. మీరు అన్నారు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చిన గొప్ప దేవుడు నాయన. మీ పాదాలు పట్టి బ్రతుకులాడుకుంటూ ఈ రాత్రి కాలంలో నశించిపోయిన నన్ను వెదకి రక్షించుకున్నాను. రక్షణే కాదు నాయన, నీ అభిషేకాన్ని ఇచ్చారు, నీ పిలుపునిచ్చారు. పిలుపుకు తగిన సామర్థ్యాన్ని ఇచ్చి, వనరులు ఇచ్చి, అభిషేకం ఇచ్చి మీరు వాడుకుంటున్నారు. నేను కొందనాలు ఇక్కడ ఎవరైనా నాయన రక్షణ లేకుండా ఉంటే, మారు మనసు పొందకుండా ఉంటే, నాయన బాప్తిసం తీసుకోకుండా నాయన సేవలో వెనక్కి తిరిగిపోతున్న పరిస్థితులు ఉంటే మీరు బలపరచమని అడుగుతున్నాను.
లోకాశల వైపు వెళ్ళిపోతున్న వారిని మరలా మీరు రేపమని అడుగుతున్నాను నాయన. పరిశుద్ధాత్ముడా, మీరు నాకు సపోర్ట్ గా, మీరు మాకు సపోర్ట్ గా ఉన్నారు నాయన. పరలోకాన్ని మాకు సపోర్ట్ గా పెట్టారు నాయన. నీకు వందనాలు. మీరే ఈ బిడ్డలందరికీ మీరు తోడుకున్నారు. కొన్ని ఆత్మలు దయచి, కొన్ని ఆత్మల రక్షణ దయచి, ఎంతో భారంతో దయచేసి రాజేశ్వరి మీటింగ్ పెట్టాను. ఏది వృధా కాకూడదు నాయన, ఏది వృధా కాకూడదు. కొన్ని ఆత్మలకు అంత దయచేయండి, కొత్త కార్యాలు చేయమని ఆయన నీ పాదాల దగ్గర మొదలు పెట్టుకుంటాను. ఈ సాక్షిని ప్రజల జీవితాల్లో తీసుకెళ్ళి వారికి నీటి నాట్యంగా మార్చమని, మారాలంటే అనుభవాలు మధురంగా మార్చమని, వాటిని కూడా నీ ప్రేమకు ప్రతిరూపాలుగా మార్చుకోమని మా ప్రాణప్రియుడు రక్షకుడని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకను పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి సమీక్షణ దేవా దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన ఇదే సేవకులు రాజేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ. సయ్యా నీ కృపా నాకు చాలయ్యా, ఈ లోకములో ఏదియు నాకు వద్దయ్యా. నీ సేవే నా ప్రాణం, నీతోనే నా పయనం. నీ సేవే నా ప్రాణం, నీతోనే నా పయనం. జీవించు కాలమంతా నీవే నా ఆధారం.